దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో మార్చి నెలలోనే గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్లు కూడా వచ్చేసాయి. రోజులు పరిగెడుతూ ఉన్నాయి అన్నట్టుగా ఉంది. ఏదేమైనా రోజులు పరిగెట్టడం అనేటువంటి మాట కంటే మరొక మాట, ఆయన రాకడ సమీపముగా ఉంది అని మనము అనుకోవచ్చు. ఓకే, మరి ఈరోజు యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. దీనినే గుడ్ ఫ్రైడే అంటారు, మంచి శుక్రవారం అంటారు. ప్రతి వారంలో ఒక శుక్రవారం వస్తుంది. సంవత్సరానికి ఇంచుమించు 52 శుక్రవారాలు వస్తాయి. అయితే సంవత్సరంలో వచ్చేటువంటి 52 శుక్రవారాలలో ఈ ఒక్క శుక్రవారాన్నే ఎందుకని మంచి శుక్రవారం అన్నారు, ఈ ఒక్క ఫ్రైడేనే ఎందుకని గుడ్ ఫ్రైడే అన్నారు? సింపుల్, దాని ఆన్సర్ ఏంటంటే, మనందరి కొరకు యేసయ్య సిలువలో చనిపోయినటువంటి రోజు, మనందరి కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి రోజు, మనందరి కొరకు ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి రోజు. అందుకనే దీనిని మంచి శుక్రవారం లేక గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నారు. ఓకే, ఈరోజు 2 విషయాలు మీతో మరి పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. గుడ్ ఫ్రైడేకు ఏం జరిగింది, గుడ్ ఫ్రైడేకు ఏం జరిగింది? ఈ గుడ్ ఫ్రైడే రోజున జరిగినటువంటి ఒక సంఘటన, అది ప్రపంచంలో లేక ఆ రోజుల్లో యేసయ్య చనిపోతున్నటువంటి రోజుల్లో ఎవరూ ఊహించనిది, ఎవరూ కూడా ఆలోచన చేయనిది ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అని మనం గమనిస్తే, మత్తయి సువార్తలో 27వ అధ్యాయములో 50వ వచనంలో మనం చదివితే, యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో లేచెను. చదవబడినటువంటి వచనములో ఒక విషయాన్ని మీతో ఈరోజు పంచుకోవాలి అని ఆశపడుతున్నా. పాస్టమ్ గారు, నేను ఇద్దరం కలిసి ఒక మాట అనుకున్నాం. ఏంటి అది అంటే, 7 మాటల్లో ఉన్న టాపిక్ మనం ఎవరూ మాట్లాడొద్దు. తన కానీ నేను కానీ ఎవరు కూడా 7 మాటల్లో ఏ మాటను కూడా మనము టచ్ చేయొద్దు. ఒకవేళ కొద్దిగా మనము ఆ టాపిక్ కనుక చెప్తే, చెప్పడానికి సిద్ధపడిన వారు, అరే నా మాటలు నేను చెప్దామనుకునే పాస్టర్ గారు చెప్పేశారు, పాస్టమ్ గారు చెప్పేశారు అని ఎవరు కూడా ఇదవ్వకుండా, బాధపడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేమిద్దరం కూడా ముందుగానే ఒక మాట అనుకుని ఆ ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని మేము సిద్ధపడటం జరిగింది. ఓకే, ఈ సమయంలో నేను చెప్దామనుకున్నటువంటి మాట ఏంటి, దేవుని యొక్క వాక్యం ఏంటి అంటే, ఆయన చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలలో ఒక అనుకోనటువంటి సంఘటన, దేవాలయపు తెర
పైనుండి క్రింది వరకు రెండుగా చెనిగెను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చెనిగెను. ఓకే, ఈ యొక్క దేవాలయపు తెర మన దృష్టిలో తెర అంటే ఏంటి? మన దృష్టిలో తెర అంటే ఏంటి? మనం చాలామందికి తెర అంటే సినిమా థియేటర్ గుర్తొచ్చేద్ది. చాలామందికి తెర అంటే సినిమా థియేటర్లో తెర గుర్తొచ్చేద్ది. లేకపోతే కొంతమంది ఈ తెర అంటే ఏంటో అని ఆలోచన చేస్తే మన కింద చర్చిలో బ్యాక్గ్రౌండ్కి ఒక మంచి కర్టన్ ఉంది కదా, ఆ కర్టన్ గుర్తొచ్చేస్తుంది. లేకపోతే కొంతమందికి ఈ తెర అంటే మన ప్రతి ఇంటిలో ఇంచుమించు చాలా మందికి గుమ్మానికి ముందు ఒక కర్టెన్ పెట్టుకుంటాం. ఆ కర్టెన్స్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అది తెర అని అనుకుంటూ ఉంటారు. లేకపోతే హాల్కి కిచెన్కి మధ్యలో కొద్దిగా అడ్డుగా ఒక తెర అనేది మనం పెట్టుకుంటాం. చాలామంది తెర అంటే ఏంటి అంటే దానిని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ యొక్క తెర గురించి ఆలోచన చేస్తే ఈ తెర ఎలాంటిది, దాని సైజు ఎంత అంటే జనరల్గా ఆ యొక్క దేవాలయములో ఉండేటువంటి తెర వాక్యములో దాని కొలతలు కనుక గమనిస్తే 60 అడుగులు ఎత్తు అంట. ఎంత ఎత్తు? 60 అడుగుల ఎత్తు. దేవాలయము యొక్క తెర 60 అడుగుల ఎత్తు. గమనించండి ఒకసారి. కింద నుంచి ఈ చర్చ్ ఎంత ఎత్తో తెలుసా? కింద నుంచి ఇక్కడ వరకు ఎంత ఎత్తో తెలుసా? 25 అడుగులు. ఎంత? 25 అడుగులు. ఏది? కింద గ్రౌండ్ నుంచి ఇక్కడ వరకు లెక్కేసుకుంటే 25 అడుగులు. మరి 60 అడుగులు అంటే దీనికి ఇంకొక 2 రెట్లు, దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ. ఎంత ఒకసారి ఊహించుకోండి ఎత్తు. తర్వాత వెడల్పు వచ్చి 30 అడుగులు. ఇది లోపల 28 అడుగులు. ఇది అంటే ఇంకొక 3 అడుగులు ఎక్స్ట్రా అన్నమాట. అంత వెడల్పు. ఇంకొక విషయం ఏంటంటే ఈ తెర యొక్క మందం ఎంతో తెలుసా? మన అరచెయ్యి ఇలా పెడితే ఎంత లావుందో అంత లావంట. అదేదో గుడ్డమొక్కలాగా ఉంటుంది అనుకున్నారు, దుప్పట్లాగా ఉంటుంది అనుకున్నారు. కాదు, మనకు అరచెయ్యి ఎంత ఉంటుందో అంత మందం అంట. జనరల్గా అది చిరిగేది కాదు. జనరల్గా ఎవరు దానిని చెంచలేరు. జనరల్గా అది ఎవరు కూడా వీరు చేయలేరు. అటువంటి గట్టిది, మందమైనది, అలాంటిది. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాల కనుక మనం ఆలోచన చేస్తే ఆ యొక్క దేవాలయము అనేది 3 భాగాలుగా ఉండేది. చెప్పండి ఏంటంటే ఆ యొక్క 3 భాగాలు? 1 ఆవరణం అంటారు, 2 పరిశుద్ధ స్థలం అంటారు, 3 అతి పరిశుద్ధ స్థలము అంటారు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలోనికి ఎవరు వచ్చేవారు? జనరల్గా అందరూ కూడా ఎవరైనా మందిరానికి రావాలి అనుకుంటే వారందరూ కూడా ఆ యొక్క ఆవరణము దగ్గరికి వచ్చేటువంటి వారు. అక్కడికి వచ్చి అది కూడా ఎలాగా? బలి ఇవ్వాలి. ఒక మేకను కానీ, ఒక గొర్రెను కానీ, లేకపోతే ఒక కోడిని కానీ బలి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే వచ్చేవారో వారు మాత్రమే ఆవరణములోనికి రావటానికి అవకాశం ఉండేది. మిగతా వారందరూ వెలుపలే ఉండవలసినటువంటి పరిస్థితి.
అయితే ఈ యొక్క ఆవరణంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బలి ఏదైతే ఉందో దానిని యాజకులకు ఇచ్చేవారు. ఆ యాజకులు ఈ యొక్క పరిశుద్ధ స్థలములో వారు ఏం చేసేవారు? బలులు అర్పించేటువంటి వారు. ఎక్కడ? పరిశుద్ధ స్థలములో బలులు అర్పించేటువంటి వారు ఎవరు? యాజకులు. ప్రజలకు పరిశుద్ధ స్థలానికి రావటానికి ఏమి లేదు, ఛాన్స్ లేదు. పరిశుద్ధ స్థలానికి రావటానికి ఛాన్స్ లేదు. ఆ తర్వాత ఈ పరిశుద్ధ స్థలములో వారు ఈ యొక్క బలులను అర్పిస్తూ ఉంటే సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి, ఆ యొక్క సంవత్సరానికి ఒకసారి కూడా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేది ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు అని పిలువబడేటువంటి వారు. ప్రధాన యాజకుడు మాత్రమే ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఈ ప్రధాన యాజకుడు ఈ సంవత్సరం అంతా ఏం చేయాలో తెలుసా? పాపము లేకుండా, తనలో ఏ దోషము లేకుండా, తనలో ఏ నింద లేకుండా, తనలో ఎటువంటి దుష్కార్యము లేకుండా తనను తాను పరిశుద్ధపరచుకుంటూ, తనను తాను మరి నిర్దోషుడిగా చేసుకుంటూ, తనను తాను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా చేసుకుంటూ అతను సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళేటువంటి వాడు? అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళేటువంటి వాడు. అలాగున ఆ వ్యక్తి అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళినప్పుడు అతనిలో పాపము లేకపోతే అతను సజీవుడిగా ఉండేవాడు. అతనిలో ఏ మాత్రం కొద్దిగానైనా చిన్న పాపమైనా ఉంటే అక్కడికక్కడ ఏమైపోయేవాడు? చనిపోయేటువంటి వాడు. ఆలోచన చేయండి. అలాగున చనిపోయాడు అనుకో, అయ్యో చచ్చిపోయాడు అని చెప్పేసి శవాన్ని తీసుకొస్తాక ఎవరైనా అడుగు పెడితే వారు కూడా చనిపోయేవారు. అందుకనే ప్రధాన యాజకులు నడానికి ఏం కట్టేవారు? బలమైన తాడు కట్టేవారు. నడానికి బలమైన తాడు కట్టేవారు. ఎవరైనా వెళ్ళినటువంటి వ్యక్తి ఇంత టైంలో బయటికి రావాలి అని ఉంటుంది. ఒకవేళ ఆ టైంకి బయటికి రాలేదనుకో, అప్పుడు ఏం చేసేవారు? మిగతా యాజకులు ఆ తాడుని బయటికి లాగేటువంటి వారు. అప్పుడు ఏమొచ్చేది? బయటికి శవం వచ్చేది. అప్పుడు శవం వచ్చేది. ఆలోచన చేయండి. ఇది ఆ కాలములో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి కట్టడి, దేవాలయములో ఉన్నటువంటి కట్టడి. కాబట్టి ఇలాంటి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెర ఇది. ఇదేంటి? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండేటువంటి తెర. ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం ఉండేది. అది ఎవరికి కనబడేది కాదు. అది ఎవరు ముట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. యాజకులు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి అవకాశము లేదు. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అయితే ఆ కాలంలో యేసయ్య ఉన్నటువంటి ఆ కాలంలో కయప అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ కాలంలో ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు? కయప అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. గమనించండి, ఇది పస్కా కాలము, పస్కా దినము, పస్కా పండుగ. ఈ పస్కా పండుగలో పస్కా బలిని వారు అర్పించాలి. పస్కా బలిని వారు అర్పించాలి. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ కయప అనేటువంటి ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు? దేవాలయంలో పస్కా బలిని అర్పిస్తున్నాడేమో. ఈ ప్రధాన యాజకుడు దేవాలయములో ఉన్నాడేమో. ఆయన దేవాలయములో ఉండగా ఏం జరిగింది? ఊహించనిది, ఆలోచన చేయనిది జరుగుతుంది అనేటువంటి అసలు ఊహే లేనటువంటిది ఆ తెర ఉన్నట్టుండి రెండుగా పైనుండి కింద వరకు చిరిగిపోయింది. అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు ఏమైపోయింది? ఇంతకుముందు సపరేట్గా ఉండేది, ఇప్పుడు ఒకటైపోయింది.
ఇంతకుముందు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే అందులో వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి అవకాశం అనేది వచ్చింది. ఇప్పుడు యాజకులు మాత్రమే కాదు, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ వచ్చింది? అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి వెళ్ళటానికి అవకాశం వచ్చింది. ఎలా వచ్చింది? ఎలా జరిగింది అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాలి, గ్రహించాలి. అదేంటంటే ఈ ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలములో సంవత్సరానికి ఒకసారే ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. కానీ ఇక్కడ నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళి కోసం మన యేసయ్య పరిశుద్ధుడైనటువంటి వాడు, నిర్దోషైనటువంటి వాడు మనందరి కొరకు కల్వరి సిలువలో ఏమైపోయాడు? ఆయన బలి అయిపోయాడు. మనందరి కొరకు ఒకేసారి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించడం వలన ఇప్పుడు మనం ఏమైపోయాం? ఆయన రక్తాన్ని బట్టి పరిశుద్ధులమైపోయాం. ఆయన రక్తాన్ని బట్టి మనము పరలోకానికి వెళ్ళటానికి, ఆయన రాజ్యములో చేరటానికి మనందరికీ గొప్ప అవకాశం అనేది వచ్చేసింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యాక్సెస్, ఏ యాక్సెస్ ఇది? సామాన్యులు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. ఈ పరిశుద్ధ స్థలంలో కేవలం యాజకులు మాత్రమే ఉండేవారు. ఈ యాజకులకు కూడా ఏమి లేదు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. అక్కడ కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేటువంటి వాడు. కానీ ఇప్పుడు యేసయ్య మరణము ద్వారా ఏం జరిగిందంటే ఆ సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ వచ్చేసింది? అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అంటే నీకు, నాకు, మనందరికీ ఈ యొక్క లోకములో జీవించుతున్నటువంటి మనము ఎక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ వచ్చిందనమాట? పరలోకానికి వెళ్ళటానికి ఛాన్స్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే గుడ్ ఫ్రైడే. దీనికి కారణం ఏంటి? మంచి శుక్రవారం అని ఏదైతే చెప్పుకుంటున్నామో అదనమాట కారణం. అంటే యేసయ్య నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో చనిపోయి రక్తాన్ని చిందించి ఆయన ఏదైతే త్యాగం చేశాడో దానిని బట్టే మనం ఇప్పుడు ఏం పొందుకుంటూ ఉన్నాం? పరలోక రాజ్యాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఇది నేను చెప్దామనుకున్నటువంటి మొదటి పాయింట్. రెండవది ఇంకొక విషయం. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని ఆ యొక్క సువార్తను రాసినటువంటి మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, లూకా కావచ్చు, యోహాను కావచ్చు, వారు కొన్ని విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ నలుగురు కలిసి ఒకే విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఒకే విషయాన్ని నలుగురు చెప్పడం చాలా తక్కువ సందర్భాలలో చెప్పబడి ఉంది, రాయబడి ఉంది. అయితే ఈరోజు రెండో విషయంగా ఇంకొక విషయాన్ని మీకు చెప్దామని సిద్ధపడుతున్నాను. ఆ విషయం 4 సువార్తలలో కూడా చెప్పబడింది. 4 సువార్తలలో కూడా అది వ్రాయబడింది. ఎంత ప్రాముఖ్యమైతే అది వ్రాయబడిందో ఒకసారి మనము గమనించాలి. అది ఎంత అవసరమైతే వ్రాయబడిందో మనము గమనించాలి. ఇది మనందరికీ తెలియాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో మనము గ్రహించగలగాలి. అది ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మరి ఆలోచన చేస్తే నేను చెప్తామనుకున్నటువంటి మాట ఏంటి అంటే ఈరోజు ఒక వ్యక్తి గురించి మీకు చెప్దామనుకుంటున్నా. ఆ వ్యక్తి పేరే బరబ్బా.
ఆ వ్యక్తి పేరు ఏం పేరు? బరబ్బా. ఎంతమంది విన్నారు ఆ వ్యక్తి పేరు ఇంతకుముందు? మ్యాక్సిమం అందరూ వినే ఉంటారు. కొంతమంది బరబ్బానండి ఎవరండి, నేను ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు పరిచయం చేసుకోలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారేమో. నేను చెప్పేటువంటి బరబ్బా బైబిల్ కాలంలో ఉన్నటువంటి బరబ్బా గురించి నేను చెప్తున్నా. బైబిల్ కాలంలో యేసయ్య జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నా. బరబ్బా. ఈ బరబ్బా గురించి ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క వ్యక్తి గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఈ బరబ్బా గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ప్రతి సంవత్సరం పస్కా పండుగ కాలంలో, పస్కా పండుగ దినమున అక్కడ మరి రోమా ప్రభుత్వం వారికి ఒక చిన్న అలవాటు ఉంది, ఒక చిన్న పని చేయడం వారికి కట్టడి. ఏంటి అంటే, ఆ పండుగ దినమున ఒక భయంకరమైనటువంటి వ్యక్తి, శిక్ష అనుభవించుతున్నటువంటి ఒక వ్యక్తిని ఏం చేయటం అలవాటు? విడుదల చేయటం అలవాటు. ఆలోచన చేయండి. అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలు వింటూ ఉంటాం. అది ఆగస్టు 15కి కావచ్చు, లేకపోతే రిపబ్లిక్ డేకి కావచ్చు. కొన్నిసార్లు కొంతమంది ఖైదీలను ఏం చేస్తూ ఉంటారు? జైల్లో నుంచి విడుదల చేస్తూ ఉంటారు కదా. ఎవరిని విడుదల చేస్తారు? ఏ ఖైదీని విడుదల చేస్తారు? ఎవరైతే మంచి పేరు సంపాదించుకున్నారో, ఎవరైతే ఒక మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ వ్యక్తి మరలా బయటికి వెళ్ళిపోయినా ఏ తప్పు చేయడు, ఏ దొంగతనం చేయడు, లేకపోతే ఏ నరహత్య చేయడు, లేకపోతే ఎటువంటి తప్పు చేయడు అనేటువంటి పేరు ఎవరైతే సంపాదించారో అటువంటి వారిని మాత్రమే ఏం చేస్తారు? విడుదల అనేది చేస్తారు కదా. అయితే ఈ పస్కా దినమును కూడా దేవుడి యొక్క వాక్యములో మనం గమనిస్తే కొంత ఒక్కొక్క వ్యక్తిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దాని సందర్భంగా పిలాతు అనేటువంటి ఆ కాలములో రోమా ప్రభుత్వానికి తరపున పనిచేస్తున్నటువంటి ఆ పిలాతు అనేటువంటి ఒక గవర్నర్ రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి యేసయ్యను విడుదల చేయటానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాడు. పిలాతు అనేటువంటి ఆయన యేసయ్యను విడుదల చేయటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రజలందరూ ఏమనన్నారు? మాకు అవసరమైతే బరబ్బాను విడుదల చేయండి, కానీ యేసయ్యను మాకు విడిచిపెట్టండి, ఆయనను మేము సిలువేస్తాం, ఆయనను సిలువ వేయాలి. ఆలోచన చేయండి. యేసయ్యను ఏం చేయాలి? సిలువ వేయాలి. కొన్ని సందర్భాలలో మాకు యేసే కావాలన్నటువంటి పరిస్థితులు కనపడ్డాయి జనాలలో. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచగా మాకు యేసే కావాలి అన్నట్టుగా ఉన్నారు. లేకపోతే రోగులను స్వస్థపరచడానికి మాకు యేసు కావాలి అన్నట్టుగా ఉన్నారు. దెయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి సందర్భంలో మాకు యేసే కావాలి అన్నట్టుగా ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు జరగాలి అన్నప్పుడు యేసు కావాలి అనుకున్నట్టుగా జనాలు కనబడ్డారు. కానీ ఇప్పుడు ఈ సందర్భములో యేసయ్యను ఏం చేయాలంటున్నారు? సిలువ వేయాలి. యేసయ్యను ఏం చేయాలి? సిలువ వేయాలి. ఆలోచన చేయండి. జనాల యొక్క తీరు ఎలా ఉందో, ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. నీవు నేను ఎలా ఉన్నాం? నీవు నేను ఎలా ఉన్నాం? దేవుని యొక్క వాక్య ప్రకారముగా కొన్ని విషయాలు కనుక గమనిస్తే, ఈ బరబ్బాను గురించి దేవుని యొక్క వాక్యములో మత్తయ్య గారిని అడిగితే మత్తయ్య ఏం చెప్తాడో తెలుసా? మత్తయ్య గారిని అడిగితే మత్తయ్య ఏం చెప్తాడో తెలుసా? దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 27వ అధ్యాయములో మనం చదివినటువంటి ఈ యొక్క వచనాలను కనుక మనం గమనిస్తే, అక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ రీతిగా మత్తయి మరి తెలియచేస్తున్నటువంటి మాట ఈ యొక్క బరబ్బా గురించి ఏం చెప్తున్నాడో 16వ వచనంలో కనబడుతోంది. ఆ కాలమందు
బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. మత్తయ్య గారిని అడిగితే మత్తయ్య గారు ఏం చెప్తా ఉన్నారు? ఏమండి మత్తయ్య గారు, ఈ యొక్క బరబ్బా ఎలాంటి వ్యక్తి అంటే ఆయన చెప్పేటువంటి జవాబు ఏంటంట, ఇతడు ఎవడంట? ప్రసిద్ధుడైన ఖైదీ. ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని విషయాలలో ప్రసిద్ధులుగా అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి కొంతమంది ఎంత పాపులర్ అయిపోతూ ఉంటారో, కొంతమంది చిన్న చిన్న విషయాలకి పాపులర్ అయిపోతూ ఉంటారు. రాత్రికి రాత్రే కొన్నిసార్లు కొంతమంది పాపులర్ అయిపోయినటువంటి పరిస్థితులు కొన్ని గుర్తున్నాయి. గమనించండి. ఈ కాలంలో పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసి, పిచ్చి పిచ్చి డైలాగులు వేసి, యూట్యూబ్ ద్వారా లేకపోతే టిక్టాక్ ద్వారా ఎంత పాపులర్ అయిపోయారు. అవునా కదా? కొంతమంది ఉన్నారు అలాగున పాపులర్ అయిపోయినటువంటి వాళ్ళు. పేరు గుర్తు రావట్లేదు కానీ ఒక అమ్మాయి, చదువుకునేటువంటి ఒక అమ్మాయి, కేరళ రాష్ట్రం అమ్మాయిది. అమ్మాయి క్లాసులో ఉండగా కనుగొట్టిందంట. అంతే, అది ఎవడో వీడియో తీసాడు, ఏమైపోయిందో తెలుసా? మొత్తం ప్రపంచం అంతా వైరల్ అయిపోవటం, ఆ అమ్మాయి ఎవరబ్బా అని చెప్పేసి ఆ అమ్మాయి గురించినటువంటి విషయాలు తెలుసుకోవటం ఎంతవరకు వెళ్ళిందంటే సినిమాల్లో హీరోయిన్గా కూడా అమ్మాయికి అవకాశాలు ఇచ్చేసారు. ఒక చిన్న చిలిపి పని చేసినటువంటి దానికి ప్రసిద్ధులైపోతున్నారు, పాపులర్ అయిపోతున్నారు. అవునా? కానీ ఈ బరబ్బా ఏ విషయంలో పాపులర్ అంట? ఈయన ఖైదీలలో ఒక ఖైదీగా ప్రసిద్ధుడుగా ఉన్నాడు. మనకి దగ్గరలో రాజమండ్రి జైలు ఉంది. సెంట్రల్ జైలు అనేది రాజమండ్రిలో మనకి దగ్గరలో ఉంది. ఇంచుమించు 1200 నుంచి 1400 మంది వరకు ఉంటారు ఖైదీలు. అయితే ఈ యొక్క 1000 మందికి పైగా ఉండేటువంటి ఖైదీల్లో కొంతమంది పేర్లు మర్చిపోలేరు. స్పెషల్ ఉంటుంది. గమనించండి. ఏంటి అంటే ఏమో సంథింగ్ వారు పాపులర్, వారు కూడా ప్రసిద్ధి. కొట్టే విషయంలో కావచ్చు, తిట్టే విషయంలో కావచ్చు, తినే విషయంలో కావచ్చు, లేకపోతే చంపిన విషయంలో కావచ్చు, దొంగతనం చేసిన విషయంలో కావచ్చు, ఏదో ఒకటి. అవునా? ఈ బరబ్బా కూడా ఏంటంట? ప్రసిద్ధిగాంచిన ఖైదీ. అంటే ఎంత క్రూరుడో, ఎంత భయంకరుడో, ఎంత నేరగాడో, ఎంత ఘోరము చేసినవాడో, లేకపోతే ఎంత చెడిపినవాడో ఒకసారి మనము గమనించవచ్చు. మత్తయ్య గారి యొక్క మాటలను బట్టి ఇతనెవడు? ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ. ఓకే, రెండోది మార్కు గారు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. మనం మార్క్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మార్క్ గారు, ఈ యొక్క బరబ్బా ఎవరండి, మీరేం చెప్తారు అని అంటే మార్కు గారు ఏం చెప్తారో ఒకసారి మనము చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయములో మనం చదివితే అక్కడ 6-7 వచనాలు ఇలాగున చెప్పబడుతూ ఉన్నాయి. ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. ఎవరంట? ఇతరుకున్నటువంటి కొన్ని లక్షణాలు వాక్యంలో చెప్పబడుతున్నాయి. ఇతను అధికారులను ఏం చేసేటువంటి వాడు? ఎదురించువాడు. ఇతను ఎవరంట? అధికారులను ఎదిరించువాడు. అధికారులను ఎదిరించేటువంటి పరిస్థితి ఎలాగుంటుంది? అధికారులను జనరల్గా ఎవరు కూడా ఎదిరించరు. ఒకవేళ ఎదిరిస్తే అధికారులు ఎదిరిస్తే ఏమవుతుంది? మామూలు పనిష్మెంట్ కాదు అది. వాళ్ళకి వచ్చే జీతం లేట్ అవటమో, వచ్చే బెనిఫిట్స్ లేట్ అవటమో, వచ్చేది వాళ్ళకి రాకుండా పోవటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా.
అవసరమైతే ఉద్యోగంలో సస్పెండ్ అయిపోయినా ఆశ్చర్యం లేదు, ఉద్యోగం ఊడిపోయినా ఆశ్చర్యం లేదు, ట్రాన్స్ఫర్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఆలోచన చేయండి. మొన్న ఈ మధ్య ఒక న్యూస్ చదివాను. కేరళ రాష్ట్రంలో ఒక కలెక్టర్ మామూలు స్ట్రిక్ట్ కాదంట. ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే లెక్క చేయకుండా, అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులను లెక్క చేయకుండా ఆమె తన డ్యూటీ తను చేసుకుంటూ వెళ్ళిపోయేదంట. అయితే చివరికి ఆమెను ఏం చేశారు తెలుసా? ఒక యూనివర్సిటీకి ఛాన్సలర్గా ట్రాన్స్ఫర్ చేశారంట. ఒక యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఆమెను ట్రాన్స్ఫర్ చేశారంట. కలెక్టర్గా పనిచేసేటువంటి ఆమెను తీసుకుని వెళ్ళి ఒక యూనివర్సిటీ ఛాన్సలర్గా చేశారంట. అంటే ఇంకా ఆ యూనివర్సిటీకి సంబంధించింది తప్ప ఇంక ఏమి చేయడం ఉండదన్నమాట. గమనించండి. ఇతను ఎవరంట? అధికారులను ఎదురించువాడు. ఇంకా కలహములలో ఏం చేస్తూ ఉండేవాడు? కలహములలో. ఎప్పుడు చూడు ఏదో ఒక రకమైనటువంటి గొడవలే, ఎప్పుడు చూడు ఏదో రకమైనటువంటి పోట్లాట్లే. వాక్యంలో చదువుతూ ఉన్నాం, కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా. ఇతను ఎప్పుడు చూసినా ఒకటే అధికారులను ఎదిరించేటువంటి వ్యక్తి, రెండోది కలహములను కలుగచేసేటువంటి వ్యక్తి, మూడవది నరహత్యలు చేసే వారితో ఉండేటువంటి వ్యక్తి. గమనించండి. కొన్నిసార్లు కొంతమంది గుంపుగా, ఒక ఇద్దరో ముగ్గురో నలుగురో గుంపుగా ఉంటారు. ఆ నలుగురిలో ఒకడే పొడుతాడు, కత్తిచ్చు ఒకడే పొడుస్తాడు. కానీ పోలీసులు ఎవరిని పట్టుకుంటారు? నలుగురిని పట్టుకుంటారు, నలుగురిని జైలుకి తీసుకెళ్తారు, నలుగురిని కోర్టుకి తీసుకెళ్తారు. అది కామన్, అది కదా. అయితే ఈ బరబ్బా అనేటువంటి వ్యక్తి అతని యొక్క లక్షణాలను కనుక మనం గమనిస్తే అధికారులను ఎదురించేవాడు, రెండవది కలహములలో ఉండేటువంటి వాడు, మూడవది నరహత్య చేస్తున్నటువంటి గుంపులో ఉండేటువంటి వాడు. ఓకే, లోకా గారిని అడుగుదాం. లోకా గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి లోకా గారు, ఈ యొక్క బరబ్బా ఎలాంటి వ్యక్తి అండి, ఆయన ఏం చేసేటువంటి వాడు అంటే ఆయన చెప్పేటువంటి జవాబు ఎలాగుందో ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము ఇక్కడ 19వ వచనంలో చదివితే, వీడు 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 అంటే గమనించండి ఒకసారి, బరబ్బా గురించి చెప్పబడుతున్నటువంటి మాట వీడు. ఇప్పుడు ఇంకొక మాటను మీరు గమనించండి. వీడు అనేది మర్యాదగా పిలుస్తున్నారా, అమర్యాదగా పిలుస్తున్నారా? ఇప్పుడు చిన్నపిల్లడు అనుకోండి, ఒరి ఇటు రారా అంటాం. చిన్నపిల్లలని అయితే ఒరి ఇటు రారా అంటాం. లేకపోతే వాడు, చిన్నోండి చిన్నపిల్లని వాడు అన్నట్టుగా సంబోధిస్తాం. మరి పెద్దోళ్ళని వీడు వాడు అని అంటామా? పెద్దోళ్ళని వీడు వాడు అని అంటామా? గమనించండి ఒకసారి. నా ఫ్రెండ్స్ ఉన్నారు, జాన్ అని పిలిచేటువంటి స్వతంత్రం వాళ్ళకు ఉంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పిలిచారు కాబట్టి. కానీ 10 మందిలో సార్ అని అంటాం, పాస్టర్ గారు అని అంటాం జరుగుతుంది. కారణం ఏంటి? మా బంధువులు రే అని పిలుస్తారు నన్ను, కానీ అందరిలో పాస్టర్ గారు అనేటువంటి పరిస్థితుల్లో గమనించండి. కానీ అందరిలో ఈ బరబ్బాని ఏమని పిలుస్తున్నారు? వీడు వీడు అని సంబోధిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బరబ్బా యొక్క లక్షణాలను బట్టి మనం గమనిస్తే ఎంత క్రూరుడు, ఎంత భయంకరుడో కొన్ని విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము ఏం చేశాడంట? పట్టణములో ఒక అల్లరిని జరిగించిన వాడు.
పట్టణములో ఏం చేసిన వాడు? ఒక అల్లరిని జరిగించిన వాడు. తర్వాత యోహాను గారిని అడుగుదాం. యోహాను గారి దగ్గరికి వెళ్ళి, యోహాను గారు, ఈ యొక్క బరబ్బా గురించి మీరు ఏం చెప్తారండి అంటే 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చదివితే ఆ యొక్క యోహాను గారు చెప్తున్నటువంటి మాట 39-40 వచనాలలో కనబడుతూ ఉంటుంది. 40 వచనం చదవండి ఒకసారి. వారు వీనిని వద్దు, వీనిని అంటే యేసయ్యనే వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేచిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. యోహాను గారు ఏమని చెప్తా ఉన్నారు ఈ వ్యక్తి గురించి? ఒక బందిపోటు దొంగ అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 4 రకాలైనటువంటి విషయాలను ఈ బరబ్బా గురించి తెలియజేస్తా ఉన్నారు. మత్తయి సువార్తలోనేమో ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ అని చదివాం. మార్కు సువార్తకు వచ్చేసరికి అతను అధికారులను ఎదురించు వ్యక్తి అని చదువుతా ఉన్నాం. లూకా సువార్తకు వచ్చేసరికి అక్కడ అల్లరి చేసేటువంటి వాడు, లేకపోతే నరహత్యలు చేసేటువంటి వాడు అని చదువుతా ఉన్నాం. యోహాను సువార్తకు వచ్చేసరికి ఒక బందిపోటు దొంగ అని ఈ బరబ్బా గురించి చదువుతా ఉన్నాం. రైట్. ఇవన్నీ వాడికి సంబంధించే. ఇవన్నీ ఎవరికి సంబంధించి? బరబ్బాకు సంబంధించే. ఈ బరబ్బా ఎవరు అంటే, అసలు ఎందుకని ఆ వ్యక్తి అలా ఉండేటువంటి వాడు అంటే, ఆ రోజుల్లో, ఏ రోజుల్లో? ఆ రోజుల్లో ఒక యాజిటేషన్ తీసుకుని వచ్చి అక్కడ మాకందరికీ రోమా ప్రభుత్వం వద్దు, రోమా ప్రభుత్వం మాకు వద్దు, మేమందరము కూడా ఏం చేయాలి? మాది మేమే పరిపాలన చేసుకుంటాం అన్నట్టుగా అక్కడ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులలో ఈ యొక్క వ్యక్తి ప్రముఖుడు అని వాక్యము ద్వారా మనము గమనించాలి. ఎందుకు అంటే, ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను గనక మీరు గమనిస్తే, యూదా అనేటువంటి ఒక గలిలయుడు ఆ కాలములో ఉండేటువంటి వాడు. ఎవరు? యోధా అనేటువంటి ఒక గలిలయకు సంబంధించినటువంటి వ్యక్తి ఉండేటువంటి వాడు. అతను ఏం చేసేవాడు అంటే, ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయాలి అని ప్రేరేపించిన వాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనములో ఈ యొక్క విషయం మనకి కనబడుతూ ఉంటుంది. అక్కడ ఈ మాట చదవద్దు, అక్కడ మనకి ఈ మాట కనబడుతుంది. ఆ యోధ, గలిలయుడైనటువంటి యోధ ఏం చేసేవాడు? ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాను, వాడు కూడా నశించాను. ఓకే, రైట్. ఇప్పుడు ఈ గలిలయుడు అనేసరికి ఒకసారి పిలాతు దగ్గర యేసు గురించి మాట్లాడుతూ ఈ చంపేటువంటి సమయానికి ముందే ఇతను గలిలయుడు అంటే ఆ యొక్క పిలాతు ఆశ్చర్యపడి యేసు అని అడుగుతాడు, నువ్వు గలిలయుడువా? ఏమని అడుగుతున్నాడు? నువ్వు గలిలయుడువా? అడిగాడే లేదా? యేసు అని అడుగుతాడు, నువ్వు గలిలయుడువా? గమనించండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక గలిలయుడైనటువంటి యోధ ఆ ప్రాంతంలో ఏం చేసేటువంటి వాడు? ప్రజలందరినీ తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. ఇప్పుడు వారందరూ కూడా ఎవరు? యూదులు. కానీ వాళ్ళని పరిపాలన చేస్తున్నది ఎవరు? రోమా ప్రభుత్వం. వాళ్ళని పరిపాలన చేస్తున్నది ఎవరు? రోమా ప్రభుత్వం. కాబట్టి కొంతమంది వీళ్ళు ఏం చేశారంటే, మాకు మీరొద్దు, మాది మేమే చూసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి 1947 సంవత్సరానికి ముందు వరకు మన భారతదేశాన్ని ఎవరు పరిపాలన చేశారు? బ్రిటిష్ వారు పరిపాలన చేశారు. అప్పుడు భారతీయులైనటువంటి కొంతమంది నాయకులు, స్వతంత్ర సమరయోధులు ఏం చేసేవారు? మా దేశాన్ని మేమే పరిపాలన చేస్తాము అని వారి మీద తిరుగుబాటు చేశారా లేదా?
అలాగనమాట. అయితే ఈ రోమా ప్రభుత్వం ఇలాంటి తిరుగుబాటు చేస్తున్న వారిని ఏం చేసేది? జైల్లో వేసేది, చెరసాలలో వేసేది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు? ఈ యొక్క బరబ్బా అనేటువంటి వ్యక్తి భయంకరుడు కాబట్టి, ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ కాబట్టి, బందిపోటు దొంగ కాబట్టి, నరహత్యలలో పాలు పంచుకున్నటువంటి వాడు కాబట్టి, కలహములను రేపిన వాడు కాబట్టి ఇతనికి భయంకరమైనటువంటి శిక్ష వేశారు. ఏంటి ఆ శిక్ష అంటే, ఈ యొక్క బరబ్బాని చంపాలి. బరబ్బాని ఏం చేయాలి? చంపాలి. చంపడానికి ముందు చెరసాలలో వేశారు. చంపడానికి ముందు చెరసాలలో వేశారు. ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు, మొత్తం ముగ్గురిని చంపడానికి ఆ రోజున 3 సిలువలు సిద్ధం చేశారు. ఆ రోజున 3 సిలువలు సిద్ధం చేశారు. ఎవరిని చంపడానికి? బరబ్బాను చంపడానికి. బరబ్బాతో పాటు మరొక ఇద్దరిని చంపడానికి 3 సిలువలు సిద్ధపరిచారు. గమనించండి, మిగతా 2 పేర్లు కూడా మరి చరిత్రలో చదివితే మనకు కనబడతాయి. మీరు గూగుల్లో కొట్టినా కూడా వాళ్ళ పేర్లు కనబడతాయి. ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మీకు ఒక విషయాన్ని చెప్తున్నా. కావాలంటే మీరు గూగుల్ ఇంటికి వెళ్తే ట్రై చేయండి, ఆ 2 పేర్లు కూడా ఉన్నాయి. ఓకే, అయితే మధ్యలో ఎవరు చనిపోవాలి? బరబ్బా చనిపోవాలి. ఎందుకని? అతను చేసినటువంటి క్రియలు, అతను చేసినటువంటి ఘోరాలు, అతను చేసినటువంటి పనులు మామూలు పనులా? మంచి పనులా? అవి అందరికి ఉపయోగపడేవా? ఆలోచన చేయండి. భయంకరమైనవి. తను చనిపోవటానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడు చెరసాలలో బరబ్బాను విడుదల చేయటానికి జనరల్గా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క ఛాన్స్ లేదు. బరబ్బా తరపున వచ్చి నిలబడి బరబ్బాను విడిపించండి అనేటువంటి అవకాశం జనరల్గా అయితే లేదు. కానీ అనుకోని విధముగా, ఊహించని విధముగా ఇప్పుడు ఆ రోజు ఎలాగో ఒక వ్యక్తిని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిలాతు యేసయ్యను పరిశీలన చేసిన తర్వాత, యేసయ్యతో మాట్లాడిన తర్వాత, నిజానిజాలు గ్రహించిన తర్వాత పిలాతు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాడు. ఏమని? ఈయనలో ఏ దోషము నాకు కనబడుటలేదు, ఈయనలో ఏ పాపము నాకు కనబడుటలేదు, ఈయనలో ఏ తప్పు కనబడటం లేదు. ఆలోచన చేయండి. కాబట్టి పిలాతు ఏమనుకుంటున్నాడంటే, యేసయ్యను విడిచిపెట్టేద్దాం, యేసయ్యను విడిచిపెడదాం. కానీ యేసయ్యను విడిచిపెడదాం అంటే జనాలు ఏమనుకుంటారో ఏంటో. కాబట్టి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి, ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని చూపెట్టి, ఒక ఘోరమైనటువంటి వ్యక్తిని చూపెట్టి, ఈ ఇద్దరిలో ఎవరు విడిచిపెట్టాలి అంటే ఖచ్చితంగా జనాలందరూ యేసయ్యనే విడిచిపెట్టు అని అంటారు అనుకుని, ఆ సమయంలో పిలాతు ఏం చేశాడు? ఒకవైపు యేసయ్యను నుంచోబెట్టాడు, ఇంకొక వైపు ఆ భయంకరమైనటువంటి వ్యక్తిగా, ప్రసిద్ధిగాంచిన ఖైదీగా ఉన్నటువంటి బరబ్బాను నుంచోబెట్టి, ఇతరులు ఎవరిని విడిచిపెట్టాలని మీరు కోరుకుంటున్నారు అంటే ప్రజలందరూ ఏమన్నారు? మాకు బరబ్బాయే కావాలి, మాకు ఎవరు కావాలి? బరబ్బాయే కావాలి. మీరు బరబ్బానే విడిచిపెట్టండి, యేసయ్యను మాత్రం ఏం చేసేయండి? సిలువ వేసేయండి. పిలాతుకి అర్థం కాల. పిలాతు ఆశ్చర్యపోయాడు. పిలాతు ఏం చేయాలో తెలియలా. వాక్యంలో చదువుతాం, మరలా వారికి వివరించడానికి ప్రయత్నం చేయగా, పిలాతు మరలా వారికి మాట్లాడటానికి ప్రయత్నం చేయగా ప్రజలందరూ ఏమన్నారు? మరలా మాకేం కావాలి? ఎవరు కావాలి? బరబ్బాయే కావాలి. మాకెవరొద్దు? యేసు ప్రభు మాకొద్దు, బరబ్బాయే కావాలి. ఆలోచన చేయండి. ఇక్కడ కొన్ని విషయాలు కనుక మనము ఆలోచన చేస్తే, ఎవరు ఈ బరబ్బా? ఈ బరబ్బా ఎవరు? నలుగురు ఏం చెప్పారో మనం విన్నాం. నలుగురు ఏం చెప్పారో మనము విన్నాం. అంటే అతను అసలు శిక్ష నుండి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అతను పొందబోయేటువంటి ఆ యొక్క మరణము నుండి బయటికి వచ్చేటువంటి ఛాన్స్ లేనటువంటి వ్యక్తి బరబ్బా.
కానీ ఇప్పుడు ఆ బరబ్బాకు బదులుగా ఎవరు ఏర్పాటు చేయబడ్డారంటే యేసయ్య. బరబ్బాకు బదులుగా ఎవరు ఆ యొక్క మరణాన్ని పొందుకుంటున్నారంటే యేసయ్య ఇప్పుడు ఆ మరణాన్ని పొందటానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే బరబ్బా స్థానములో, బరబ్బా ప్లేసులో, బరబ్బా పొందుకోవలసిన శిక్ష స్థానములో, బరబ్బా మరణించవలసిన స్థానములో యేసయ్య ఏమవుతున్నారు? ఇప్పుడు శిక్షను అనుభవిస్తూ మరణానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యములో జనరల్గా పస్కా రోజున ఒక బలి ఇవ్వటం అనేది ఆనవాయితీ కదా. కానీ యేసుని గురించి యోహాను గారు ఒక మాట అంటూ ఉంటారు. ఏమనంటారంటే, ఈయన వధకు తేబడిన దేవుని గొర్రెపిల్ల అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వధకు తేవబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన ఇప్పుడు వధకు తేవబడినటువంటి వ్యక్తిగా, అందరి కొరకు ఆ కలువరి సిలువలో చనిపోవటానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఆయన మన కొరకు ఆయన చనిపోవటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యములో బరబ్బా ఒక బందిపోటు దొంగగా, లేకపోతే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఖైదీగా, నరహంతుడిగా, లేకపోతే కలహాలు రేపేటువంటి వాడిగా ఉన్నటువంటి వ్యక్తి బరబ్బా. అయితే దేవుని యొక్క వాక్యములో అటువంటి వ్యక్తి, జనరల్గా వాక్యంలో మనం చదువుతూ ఉంటాం కదా, పాపము వలన వచ్చే జీతము మరణం. అతను మరణించాలి. కానీ అతనికి బదులుగా ఇప్పుడు యేసయ్య మరణిస్తున్నాడు. ఇక్కడ గుడ్ ఫ్రైడే అంటే, మంచి శుక్రవారం అంటే ఏంటి అంటే, మన యొక్క మరణం అంటే మన యొక్క పాపానికి, మన యొక్క తప్పులకి, మన యొక్క దోషానికి, మనం చేసినటువంటి ప్రతి విధమైనటువంటి దుష్కార్యం నిమిత్తం మనమే శిక్ష అనుభవించాలి. మన యొక్క పాపానికి మనమే మరణించాలి. కానీ మన బదులుగా యేసయ్య ఏమయ్యారు? ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. అదే గుడ్ ఫ్రైడే అంటే. మంచి శుక్రవారం అంటే అదే. నీ కోసం, నా కోసం, మన కోసం కలువరి సిలువలో మన బదులుగా, ఎవరికి బదులుగా? మనకు బదులుగా ఆయన సిలువలో చనిపోయాడు. ఈ రోజుల్లో ఒకవేళ మనం కూడా బరబ్బలాగా ఉన్నాం. మనం కూడా ఎలాగ ఉన్నాం? బరబ్బలాగానే. పేర్లు వేరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరు, మన పేర్లు వేరే, కానీ లక్షణాలు మాత్రం బరబ్బా లాంటి లక్షణాలే. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం చేసిన తప్పుల నిమిత్తం, మనం చేసిన పాపాల నిమిత్తం మనమే శిక్ష అనుభవించాలి, మనమే చనిపోవాలి. కానీ మనకు బదులుగా మన ప్లేస్లో యేసయ్య ఆయన చనిపోయారు. ఆ చనిపోయినటువంటి ఈ సందర్భంగా దేవుని సన్నిధిలో గుడ్ ఫ్రైడే అని మనము జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రజలందరూ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీకు ఎవరు కావాలి? యేసయ్య కావాలా? బరబ్బా కావాలా? పిలాతు ఇద్దరు వ్యక్తులను అక్కడ ఎదుట ఉంచాడు. అయితే వాళ్ళకి ఛాన్స్ ఉంది. యేసయ్య కావాలి అని అడిగే ఛాన్స్ ఉంది. యేసయ్య కావాలి అని మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంది. కానీ వారు ఎవరు కావాలంటూ ఉన్నారు? మాకు బరబ్బానే కావాలి. యేసయ్య చేసిన తప్పేంటి? పిలాతే చెప్తున్నాడు. ఏమని? ఇతనిలో నాకేమీ దోషము కనబట్టంలా.
హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు కూడా అబ్బే ఈయనలో నాకు ఏ తప్పు కనబడతలా అని మరలా వెనక్కి పంపించేస్తాడు పిలాతు దగ్గరికి. రాజులే, గవర్నర్ లాంటి వారే, మాకు ఏ తప్పు కనబట్టలా అని చెప్తా ఉంటే ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? అబ్బే అతను వద్దు, మాకు ఈ దొంగే కావాలి, ఈ నరహంతకుడే కావాలి, ఈ కలహములు రేపేవాడే కావాలి, గొడవలు చేసేవాడే కావాలి. ఆలోచన చేయండి. నీ ఎంపిక ఎలా ఉంది? నీ ఎంపిక ఎలా ఉంది? పరలోకానికి సంబంధించినటువంటి ఎంపిక నువ్వు కోరుకుంటున్నావా? నరకానికి సంబంధించినటువంటి ఎంపికను నువ్వు కోరుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన ఎంపికను నువ్వు కోరుకుంటున్నావా? లోక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించిన ఎంపికను నువ్వు కోరుకుంటున్నావా? ఆలోచన చేయండి. చాలామంది కంటికి కనబడేదే చూస్తారు. మామూలు బంగారం కన్నా రోల్డ్ గోల్డ్ బాగా మెరిసిపోద్దంట. మామూలు బంగారం కన్నా రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుందంట. మెరుస్తుంది కదా అని చెప్పి అబ్బాయి నాకు బంగారం వద్దు, రోల్డ్ గోల్డ్ కావాలి అని చాలామంది రోల్డ్ గోల్డ్ వైపు వెళ్ళిపోతున్నారు. చూడటానికి ఎలాగుంటుంది? ఇది బంగారం కన్నా మెరిసిపోద్ది. అబ్బో ఇది ఇది అలా షైనింగ్ ఉందా, ఇది అసలు మెరుతుందా అన్నట్టుగా ఉంటుంది కనబడతాకి. జనాలకి అర్థం కావట్లే. ఇదేమో 10 రూపాయలే లేకపోతే 100 రూపాయలే, కానీ అసలైన బంగారంకి వచ్చేసరికి అదేమో 50,000 ఉంటుంది. 50,000 నాకు 100 రూపాయలు చాలు. ఎంత మెరిసిపోతుందో చూడండి, అది అసలు మెరుస్తుందా, ఇది చూడండి ఎంత మెరిసిపోతుందో అని జనాలు ఏం చేస్తున్నారు? దీనికోసమే పాకులాడుతున్నారు, దీనికోసమే ప్రయత్నాలు. కానీ కొన్ని రోజులకి ఇదేమవుద్ది? రంగు పోద్ది. వీళ్ళు దేని చూసి దాన్ని కావాలనుకున్నారు? రంగు చూసే. కానీ కొన్ని రోజులకి ఇదేమైపోద్ది? రంగు పోద్ది. అరే ఏంటబ్బా, కొన్నప్పుడు దగదగ మెరిసిపోయింది, కొన్నప్పుడు తలతలాడిపోయింది, ఉండే కొద్దీ రంగు పోతుంది, రంగు ఊడిపోతుంది, పెచ్చులు లేచిపోతుంది అనుకుంటారు. అంతే, దాని లక్షణమే అది. అందుకనే దాన్ని ఏమన్నారు? రోల్డ్ గోల్డ్ అన్నారు. నిజమైన బంగారం కాదు. ఇక్కడ బరబ్బా కావాలి అంటున్నారు జనాలు. ఎవరు కావాలంటున్నారు? బరబ్బానే కావాలి. బరబ్బా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి తెలుసా? బరబ్బా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి తెలుసా? బర్ అంటే కుమారుడు అని అర్థం. బర్ అంటే కుమారుడు అని అర్థం. అబ్బా అంటే అర్థం ఏంటి తెలుసా? తండ్రి అని అర్థం. బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. ఇప్పుడు బరబ్బా అంటే తండ్రి కుమారుడు అనేటువంటి అర్థం. బరబ్బాకు ఉన్నటువంటి అర్థం, ఆ పేరుకు ఉన్నటువంటి అర్థం తండ్రి కుమారుడు. తండ్రి కుమారుడు పేరు మంచిదే, పేరు మంచిదే. అబ్బో మంచి పేరు, తండ్రి కుమారుడు పేరు మంచిదే. కానీ లక్షణాలు, పనులు, ప్రవర్తన, తన యొక్క క్రియలు ఘోరమైనవి, చెడ్డ పేరు తెచ్చినవి, చెరసాలలో వేయించినది. గమనించండి ఒకసారి. కొంతమంది పేరుకి తగినటువంటి జీవితము జీవించలేరు, పేరుకి తగినటువంటి జీవితము జీవించలేరు. ఆ రోజుల్లో బర్ అనేటువంటి పేరు సహజంగా వాడేటువంటి వారు. బరబ్బా, బర్నబాస్, బరేసు, ఇలాగూ నాకు కొన్ని పేర్లు కనబడుతూ ఉన్నాయి. అంటే మనకి కూడా ప్రస్తుతం మన భాషలో కుమార్ అనేటువంటి పేరు వాడుతూ ఉంటారు కదా. కుమార్, కుమార్ అంటే అర్థం ఏంటి? కుమారుడు అని అర్థం కదా. సో ఆ కాలంలో అలాగున్న బర్ అనేటువంటి పేరు వాడేటువంటి వారు. అయితే ఈ బరబ్బ అనేటువంటి వ్యక్తి పేరుకు తగినటువంటి జీవితం ఏమైనా జీవించాడంటే లేదు. అయితే అతను పొందవలసిన శిక్ష, అతను మరణించవలసినటువంటి ఆ శిక్ష ఇప్పుడు ఏమైపోయింది? అతనికి బదులుగా యేసయ్య చనిపోయాడు. ఇప్పుడు చెప్పిన మాట మరలా గుర్తు చేస్తున్నాను.
మనం కూడా మన క్రియలను బట్టి, మన తప్పులను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి మనము కూడా చనిపోవాలి. కానీ మనకు బదులుగా ఎవరు చనిపోయారు? యేసయ్య చనిపోయారు. ఆయన చనిపోయినందుకు ఇప్పుడు మనకు ఆ శిక్ష తప్పించబడింది. మనము అనుభవించవలసిన ఆ మరణ శిక్ష తప్పించబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతున్నాం? డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సందర్భాన్ని గుడ్ ఫ్రైడే అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య నువ్వు చనిపోవద్దు, నీకు శిక్ష వద్దు, నీకు బదులు నేను చనిపోతా, నీకు బదులు నేను మరణిస్తా అని మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మన శిక్షను ఆయన భరించాడు, మన కోసం ఆయన చనిపోయాడు. మరి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి? ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపు చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో నీ వాక్యాన్ని విన్నాం. విన్నటువంటి నీ యొక్క మాటలను మా హృదయాలలో భద్రపరుచుకొని మేము అనుభవించవలసిన శిక్షను, మరణించవలసినటువంటి ఆ శిక్షను మాకు బదులుగా మీరు చనిపోయి ఆ శిక్షను మా కొరకు తప్పించారు. అందుని బట్టి వందనాలు. ఆ సందర్భమునే ఈ రోజున ఈ రీతిగా గుడ్ ఫ్రైడేగా మేము జరుపుకుంటూ ఉన్నాం. సహాయం దయచేయమని, నిబిడులుగా నీకు ఇష్టలుగా మేము జీవించడానికి, నడవటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.